వరప్రసాద్ 80 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి సంక్రాంతికి పక్కా ఎంటర్టైనర్ అని ప్రూవ్ చేస్తూనే ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. అయితే ఈ రేంజ్ ఓపెనింగ్స్ కి తెలుగులో అసలు ఫౌండేషన్ ప్రభాస్ తోనే. ఒకవైపు ప్రభాస్ సినిమా కూడా సంక్రాంతికి భారీ ఓపెనింగ్స్ తో హల్చల్ చేస్తోంది. మరి రాజాసాబ్ ఓపెనింగ్స్ ఎంత? ప్రభాస్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తో ట్రెండ్ సెట్ చేసిన సినిమాలేంటి? ప్రభాస్ అంటేనే గ్రాండియర్, గ్రాండియర్ అంటేనే ప్రభాస్. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ ట్యాగ్ లైన్ తో కంటిన్యూ అవుతున్న ప్రభాస్ వరుసగా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. అసలు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హీరోల్లో ఎక్కువ సినిమాలు ప్రభాస్వే. ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ప్రభాస్. ఈ 9వ తేదీ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేసిన రాజాసాబ్ రిలీజ్ అయింది. ఫస్ట్ డే 112 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ప్రభాస్ 4 రోజులకి 200 కోట్లు క్రాస్ చేసి ఓపెనింగ్స్ లో రికార్డ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుంచి భారీ ఓపెనింగ్స్ రాబడుతూనే ఉన్నారు. రాజాసాబే కాదు, ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మినిమం 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలే. వాటిలో రాజమౌళితో చేసిన బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది కల్కి. వై జయంతి బ్యానర్లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 116 కోట్ల హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి అందరి రికార్డుల్ని షేక్ చేసింది. సలార్ మూవీ 107 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లో ఉన్న ప్రభాస్ ని బయటపడేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో అటు ప్రశాంత్, ప్రభాస్ ఇద్దరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి సలార్ పార్ట్ 2కి కొత్త టార్గెట్ సెట్ చేసింది.